లక్ష్మీదేవికి అక్క కూడా ఉంది. ఆమె ఎవరో, ఏం చేస్తుందో మీకెవ్వరికైనా తెలుసా? రండి తెలుసుకుందాం రండి. హిందువులు లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తారో అందరికీ తెలిసిందే. తమకు ధనం సిద్ధించాలని, అదృష్టం కలగాలని, ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కలగాలని ఆమెను పదే పదే ప్రార్థిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరికి కోరుకున్నట్టుగానే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే అది ఓకే. లక్ష్మీదేవిని చాలామంది పూజిస్తారు. ఆమె గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె అక్క గురించి మీకు ఏమైనా తెలుసా? అవును, ఆవిడకు కూడా అక్క ఉంది. ఆమె పేరు అలక్ష్మి. అయితే శ్రీ మహావిష్ణువు ఆమెకు పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడ్డాడట. ఇంతకీ అసలు కథ ఏమిటంటే, దేవతలు రాక్షసులు ఆదిశేషువును తాడుగా చేసుకుని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధిస్తారు. అప్పుడు దాంట్లో నుంచి అనేక వస్తువులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఉద్భవిస్తారు. వారిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. దీంతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకొస్తాడు. అయితే లక్ష్మీదేవి అందుకు నిరాకరిస్తుంది. అయితే కారణం అడగ్గా తనకన్నా ముందు పెళ్లి కాని అక్క ఉందని, ఆమెకు పెళ్ళైతేనే తాను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దీంతో విష్ణువు లక్ష్మీదేవి అక్కయిన అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తాడు. అయితే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అవును, ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం నిలవదట, ధనం ఆగదట, పోతూనే ఉంటుందట. మరి అలాంటప్పుడు తెలిసి ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? ఏంటండి మిమ్మల్ని అడిగేది, ఎవరు చేసుకుంటారు? అయితే వెతగ్గా అలక్ష్మికి ఓ వరుడు దొరుకుతాడు. అతని పేరు ఉద్దాలకుడు. ఆయన ఓ మహాముని. ఆయనేమో అలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. ఆ తరువాత లక్ష్మీదేవి యథావిధిగానే విష్ణువును పరిణయమాడుతుంది. అయితే ఉద్దాలకుడితో వెళ్ళిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం వద్దే ఆగుతుంది. ఆశ్చర్యపోయిన ఉద్దాలకుడు ఎందుకని అడగ్గా తాను శుభ్రంగా ఇంట్లో ఉండనని, మురికిగా అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని, దుస్తులు కూడా అలాగే ఉండాలని చెబుతుంది. అంటే ఏ ఇంట్లో అయితే మురికిగా అశుభ్రంగా ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుందట. అంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదని మనకు తెలుస్తుంది. అందుకే ఎవరైనా తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. అప్పుడే లక్ష్మి నిలుస్తుందన్నది నిర్వివాదాంశం కదా. అంతేకాదు, ఇళ్ల గుమ్మాల్లో మిరపకాయలు, నిమ్మకాయలను గుత్తిగా వేలాడదీసి గుమ్మాలకు కడుతూ ఉంటాం కదా, అది కూడా అలక్ష్మి కోసమేనట. ఇంటి వద్దకు వచ్చిన అలక్ష్మికి ఆ ఆహారం అంటే ఇష్టమట. పుల్లగా, వగరుగా, కారంగా ఉండే ఆహారం అంటే ఆమె ఇష్టపడుతుందట. అందుకనే వాటిని గుమ్మాల వద్ద వేలాడదీస్తారు. ఈ క్రమంలో ఒకవేళ అలక్ష్మి వస్తే వాటిని ఇక ఆ ఇంట్లోకి వెళ్లకుండా బయటకు పోతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఆ వస్తువుల్ని చాలామంది ఇళ్ళు మాత్రమే కాదు, ఆఫీసులు, షాపుల్లోనూ వేలాడదీస్తుంటారు. ఇక లక్ష్మీదేవిని పూజించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకోటి ఉంది. అదేమిటంటే, భక్తులు ఎప్పుడూ తామర పువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోనే పూజించాలి. దీంతోనే ధనం సిద్ధిస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలా కాకుండా గుడ్లగూబ పక్కనున్న లక్ష్మీ ఫోటోనో లేదా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలను అస్సలు పూజించకూడదట. అలా పూజిస్తే కనుక ఇంకేముంది, నష్టం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయట. చూసారా, అలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క అక్క గురించిన కథ ఎంత ఆశ్చర్యంగా, అమోఘంగా, అద్భుతంగా ఉందో. మరి ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఎన్నో అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాదండి, కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ సలహా ఏదైనా ఉంటే మాకు పంపించండి. పంపిస్తారు కదా.